నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రుల కల్లల రాజధాని అమరావతికి అడుగడుగున అడ్డంకులు తగులుతున్నాయా? నిన్న మొన్నటి వరకు మేధావులు, ప్రొఫెసర్ల పేరుతో లేఖలు రాయడం మనం చూసాం. ఇక జర్నలిస్ట్ కృష్ణంరాజు అంశం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అమరావతిపై ప్రొఫెసర్ రామచంద్రయ్య అనే వ్యక్తి స్పందించారు. ఆయన మరి అమరావతిపై కొన్ని ఈక్వేషన్స్ చెప్తున్నారు. అమరావతి కేవలం ఆర్థిక భారం, భూముల కొట్టేయడం కోసమే అమరావతి రాజధాని అని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది అని ఆయన అంటున్నారు. మరి ఆయన చెబుతున్నటువంటి మాటల్లో వాస్తవం ఎంత అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. ఈ రామచంద్రయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని స్పీచ్ మీరు కూడా వినే ఉంటారు. సో ఆయన అమరావతి గురించి అండ్ అమరావతి గురించి ఎప్పుడైతే సంకల్పించారో, గతంలో నేను హైదరాబాద్ రాజధానిగా సంకల్పించి చేస్తున్నప్పుడు ఇలానే నా పైన వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు గారు ఒకనొక సందర్భంలో అన్నారు. సో ఈరోజు ఆయన రెండింటిని ఈక్వల్ చేస్తూ, రెండింటిని పోలుస్తూ కూడా కొన్ని లెక్కలు చెప్పారు. మరి కేవలం భూములు కొట్టేయడం కోసమే అసలు ఎయిర్పోర్ట్ ఎందుకు, అలాగే మెట్రో ఎందుకు, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీ ఉద్దేశం ఏంటి సార్ దీనిపైన? ఇప్పుడు వాస్తవంగా ఈ ప్రొఫెసర్ రామచంద్రయ్య అనే అతన్ని తెలుగుదేశం పార్టీలోనే మాజీ మంత్రి అయిన, గతంలో చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లోనే వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన వడ్డే శోభనేశ్వరరావు గారు ఆయన పిలిపించి పెట్టిన సమావేశంలో మాట్లాడిన ప్రసంగం అది. అయితే ఇదే వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు 2019కు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రతిపాదించినప్పుడు వ్యతిరేకించారు. 2024కు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది తప్పు అని చెప్పని ఆ రోజు అమరావతి మహిళలకు మద్దతుగా మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి పనులు పునఃప్రారంభానికి పూనుకోగానే మళ్ళీ దండం పెట్టి చెప్తున్నా, ప్రభుత్వానికి మీరు భూములు ఇవ్వకండి, ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు, అసలు అమరావతి నగర నిర్మాణం అవసరమే లేదు అని చెప్పని రామచంద్ర లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, రామచంద్ర గారి ప్రసంగం నేను కూడా విన్నా. చాలా కన్ఫ్యూజ్డ్గా, చాలా కాంట్రడిక్షన్స్ తోటి ఆయన ప్రసంగం కొనసాగుతూ ఉంది. ఆయన ఏం చెప్తున్నారు, రకరకాల కాలిఫోర్నియా రాజధాని ఎంత నగరం ఉంది, న్యూయార్క్ రాజధాని ఎంత నగరం ఉంది, అలాగే దేశంలో కొత్తగా నిర్మాణం జరిగిన రాజధానుల స్థితిగతులు ఎలా ఉన్నాయి, అలాగే మన దేశంలో గతం నుంచి అభివృద్ధి చెందున్న ముంబై, చెన్నై, కోల్కతా లాంటి నగరాలు నౌకాశ్రయాల కారణంగా అభివృద్ధి చెందాయి. నేషనల్ క్యాపిటల్గా ఉండుండటం వల్ల ఢిల్లీ అభివృద్ధి చెందింది. ఆ తర్వాత నిర్మాణం జరుగున్న చండీగఢ్ అయినా, గాంధీనగర్ అయినా, భువనేశ్వర్ అయినా, నయా రాయ్పూర్ అయినా అభివృద్ధి చెందలేదు. వీటన్నిటి అనుభవం దృష్ట్యా చూసినప్పుడు అమరావతి వైబుల్ కాదు, అమరావతి నిర్మాణం చేయాల్సిన నెసిటీ లేదు, హైదరాబాదునో, బెంగళూరునో, చెన్నైనో కాదనుకొని ఏ పారిశ్రామికవేత్త తమ వ్యాపారాలను ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తారు, తమ రాష్ట్ర రాజధాని కాబట్టి అని చెప్పని ఇక్కడికి వచ్చి ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తారు? అదే సందర్భంలో హీత్రూ విమానాశ్రయం ఎన్ని ఎకరాల్లో ఉంది, అమరావతి విమానాశ్రయానికి 2,000 ఎకరాలు ఎందుకు? ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోసం 5,000 ఎకరాలు సేకరణ చేసింది భూములు కొట్టేయడానికే. అంటే ఆయన చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు వాస్తవంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్న ఒక కాంట్రడిక్షన్ చెప్తాను నేను. ఓపెన్ స్కై పాలసీలో జిఎంఆర్ వాళ్ళకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణ కాంట్రాక్టు ప్రభుత్వం ఇచ్చింది. అంటే ప్రభుత్వంలో వాళ్ళు టెండర్ దక్కించుకున్నారు. అలా దక్కించుకున్న సందర్భంలో భూమి ప్రభుత్వం ఇస్తుంది, ఎయిర్పోర్ట్ నిర్మాణం వాళ్ళు చేస్తారు. ఇవాళ నేషనల్ హైవేస్ ఉన్నాయి, నేషనల్ హైవే భూమి ప్రభుత్వం ఇస్తుంది ల్యాండ్ అక్విజిషన్ చేసి. రోడ్డు ఫార్మేషను ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ పెట్టుబడితో చేస్తున్నారు. రోడ్డు ఫార్మేషన్ చేసుకున్నందుకు వాళ్ళు టోల్ వసూలు చేసుకుంటున్నారు కదా. అలాగే తాను పెట్టుబడి పెట్టి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసినందుకు ఆయన ప్రయాణికుల నుంచి సర్వీస్ ఛార్జ్ ఎందుకు వసూలు చేస్తాడు, నేను ఎందుకు కట్టాలి అంటున్నాడు ఆయన. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణం చేస్తే ప్రయాణికుడు ప్రైవేటు వ్యక్తికి చెల్లించాల్సిన నష్టం లేదు. ప్రైవేటు వ్యక్తి టెండర్లో పాల్గొని తను పెట్టుబడి పెట్టి ప్రజలకు సేవ చేయడానికి అతను పెట్టుబడి పెట్టి నిర్మాణం చేయడు. తను వ్యాపార దృక్పథంతో ఇక్కడ నేను ఇవాళ పెట్టుబడి పెట్టి ఈ నిర్మాణం చేస్తే దీని నుంచి రాబోయే ఇన్ని సంవత్సరాల్లో ఇంత ఫ్లోటింగ్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది, వాళ్ళ నుంచి నేను ఇంత సర్వీస్ ఛార్జ్ వసూలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని వసూలు చేసుకుంటాడు. ఆయన ఏం చెప్తున్నాడు, 2010 సంవత్సరం నాటికే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది వాళ్ళ సర్వీస్ ఛార్జ్, ఇప్పటికే నువ్వు చాలా వసూలు చేసావని. 2007లో ఆ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. 3 సంవత్సరాల్లోనే ఆయన పెట్టిన పెట్టుబడి తాలూకా సర్వీస్ ఛార్జ్ మొత్తం రికవర్ అయిందని చెప్పని, ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగాలి అన్నా, ఒక పోర్టు నిర్మాణం జరగాలి అన్నా, ఒక హైవే నిర్మాణం జరగాలి అన్నా ప్రభుత్వంతో ఇన్ని సంవత్సరాల శిస్తు వసూలు చేసుకునే హక్కుతోటి ఒప్పందాలు జరుగుతాయి. ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ ఔటర్ రింగ్ రోడ్ని కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్వహణ నిమిత్తం రాబోయే 33 సంవత్సరాలకు వేరే ఒక కంపెనీకి లీజ్కి ఇచ్చింది.
ఒకసారి ఒక సంస్థకి ఇన్ని సంవత్సరాలకి లీజుకి ఇచ్చిన తర్వాత 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి బాగానే నువ్వు వసూలు చేసుకున్నావులే, ఇక నేను రద్దు చేస్తానా అని చెప్పానంటే సాధ్యం కాదు. జిఎంఆర్ఆర్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ రద్దు చేసింది. వాళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. కోర్టుల్లో స్టేలు ఎలా వస్తాయో మీకు తెలుసు కదా. అంటే న్యాయ వ్యవస్థను అవమానిస్తూ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అతను. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పదే పదే చాలా దుర్మార్గమైన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. భూములు కొట్టేసే దుర్మార్గంతో చేస్తున్నారు అంటున్నాడు. అదే సందర్భంలో సోషల్ మీడియాలో జరిగే అంటే ఎటువంటి నిర్ధారణ లేని సోషల్ మీడియాలో జరిగే ట్రోల్స్ని బేస్ చేసుకొని ఆయన పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అమరావతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం 1500 ఎకరాల్లో ప్రతిపాదిస్తున్నారు. ఎవరు చెప్పారు ఇతనికి 1500 ఎకరాల్లో అమరావతిలో రైల్వే స్టేషన్ ప్రతిపాదిస్తున్నారని? ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసిందా? రైల్వే డిపార్ట్మెంట్ ప్రకటించిందా? ఎక్కడ చదివాడో ఆయనకి నిర్ధారణ లేదు. ఆయన దగ్గర నిర్దిష్టమైన సమాచారం లేదు. కానీ ఆయన పాలకుల్ని ప్రభుత్వాలని తప్పుపడతా ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఆయన అప్పటి వరకు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నిటి మీద ఒకసారి మాట్లాడదాం మనం. ఆయన ఏమంటున్నాడు? హైదరాబాదో బెంగళూరు చెన్నై ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చి ఉద్యోగాలు చేయాలి, ఇక్కడికి ఎందుకు వచ్చి సంస్థలు నెలకొల్పాలి అంటున్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే హైదరాబాదు బెంగళూరు చెన్నైలో ఈ ప్రాంతం నుంచి ఎన్ని లక్షల మంది అక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు. అక్కడ సంస్థలు అక్కడ గ్రౌండింగ్ అవ్వబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉపాధి పొందుతూ ఉన్నారు. అవే సంస్థలు వాటిని ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ సంస్థలు గ్రౌండింగ్ అయ్యి ఉన్నప్పుడు ఇక్కడ చదువుకున్న యువత, ఈ ప్రాంతానికి సంబంధించిన యువత ఇక్కడే ఉపాధి పొందడానికి ఆస్కారం ఉంటుందిగా. పైగా ఏమంటున్నాడు? అసలు పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతానికి వచ్చి ఎందుకు పెట్టుబడి పెట్టాలి అంటున్నాడు. హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఇక్కడికి ఎందుకు రావాలి అంటున్నాడు. హైదరాబాదులో వస్తువులను ఉత్పత్తి చేసిన ఏ సంస్థ అయినా సరే ఒక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ ఉంది అనుకుందాం. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి? తీర ప్రాంతం ఎక్కడుంది? హైదరాబాద్కి తీర ప్రాంతం ఉందా? నీకు తీర ప్రాంతానికి హైదరాబాద్కి లేదు కదా. నీకు ఆంధ్రప్రదేశ్కే 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది కదా. నువ్వే చెప్తున్నావు కదా 13 పోర్టులు రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పని. పోర్టు బేస్డ్ ఎకానమీ పెరుగుతుంది. నీకు హైదరాబాదు ఏమంటున్నాడు ఇంకొక మాట, గుంటూరులో బస్సు ఎక్కి అమరావతి అని నువ్వు టికెట్ తీసుకున్నావు అని అంటే పాత అమరావతికి తీసుకెళ్తారు. ఆ అమరావతి చరిత్ర చెప్పుకొని 25 కిలోమీటర్ల యువతలు ఉన్నదాన్ని నువ్వు దీనికి అమరావతి అని పేరు పెట్టడం అనైతికం అంటున్నాడు. ఇక్కడ మాట్లాడదాం మనం. హైదరాబాద్ ఎక్కడుంది? పాత హైదరాబాద్ ఎక్కడుంది? ఇవాళ ఆ హైదరాబాద్ పాత హైదరాబాద్ నుంచి సైబరాబాద్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? ఇవాళ పటాన్ చెరువును కూడా హైదరాబాద్లో అంతర్భాగంగా చూపిస్తున్నాంగా మనం. ఇస్నాపూర్ను కూడా హైదరాబాద్ అంతర్భాగంగా చూపిస్తున్నాంగా. అంటే బాటసింగరాన్ని కూడా హైదరాబాద్ అంతర్భాగంగా చూపిస్తున్నాంగా. తుక్కు కూడా మాంకాలను కూడా హైదరాబాద్లో అంతర్భాగంగా చూపిస్తున్నాంగా. మోయినాబాద్ను కూడా హైదరాబాద్ అంతర్భాగంగా చూపిస్తున్నాంగా. మరి ఇది అనైతికం కాదా? ఇది నైతికమా? నగర విస్తరణ జరిగేటప్పుడు 25 కిలోమీటర్లు అనేది చాలా చిన్న ఫ్యాక్టర్. ఒక నగర ఆవిర్భావం జరిగేటప్పుడు, అభివృద్ధి చెందేటప్పుడు, వలసలు అక్కడ కొనసాగుతూ ఉండేటప్పుడు, కాలనైజేషన్ పెరిగే కొంది, నగరం విస్తీర్ణం పెరిగే కొంది 25 కిలోమీటర్లు అనేది చాలా చాలా చిన్న ఫ్యాక్టర్. అయినా ఎక్కడి నుంచి అమరావతి 25 కిలోమీటర్లు ఉంది? అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, హైదరాబాద్లో ఎల్ఎన్టీ మెట్రో కూడా నేను అప్పట్లో వేస్ట్ అని చెప్పాను. సో ఇప్పుడు కూడా ఎల్ఎన్టీ వాళ్ళు లాస్ట్లోనే ఉన్నారని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. ఆయన అన్నట్టే మనం ఆలోచిస్తే మరి అమరావతిలో కూడా రవాణా చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడే మెట్రో అంటే ప్రజల డబ్బుతో కట్టడం భారమే కదా, ఇప్పుడు అవసరమా అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ అమరావతి మెట్రో ఇప్పుడు ప్రతిపాదనలో లేదు. విజయవాడ మెట్రో ఫేజ్ 1 ప్రతిపాదన పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి, అలాగే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పోరంకి వరకు ప్రతిపాదిస్తున్నారు. అంతేగాని కృష్ణానది దాటిచ్చి అమరావతికి ఇప్పుడు మెట్రోలో ప్రతిపాదన లేదు. నగర విస్తీర్ణం పెరిగే కొంది అక్కడ జనాభా సెటిల్ అవటం బిగిన్ అయిన తర్వాత, అక్కడ జనాభా ఆవాసాలు పెరిగిన తర్వాత భవిష్యత్తులో కృష్ణానది యువతలకి మెట్రోని విస్తరించాలి అనుకుంటున్నారు. అదే ఎయిర్పోర్ట్ గురించి కూడా ఆయన అదే మాట. అలాగే ఇంకొక మాట ఏమంటున్నాడు ఆయన, హైదరాబాద్ మెట్రో ఆ రోజు వాళ్ళు ఎస్టిమేట్ చేసింది 2024 సంవత్సరానికి 22 లక్షల క్రౌడ్ ఉంటుంది అని చెప్పని ఎస్టిమేట్ చేశారు. ఇవాళ 2025లో ఉన్నాం, ఇవాళ లేదు ఆ క్రౌడ్ అంటున్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది 2008లో ఎస్టిమేట్ చేశారు వాస్తవమే, కానీ మెట్రో ఎప్పుడు గ్రౌండింగ్ అయింది, ఆపరేషన్స్లోకి ఎప్పుడు వచ్చింది? మరి వాళ్ళు కాన్సెప్టలైజ్ చేసి గ్రౌండింగ్ అయ్యి ఆపరేషన్స్లోకి మీన్ టైంలో వచ్చున్నట్టయితే ఇవాళ మెట్రోకి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఇప్పటికే వాళ్ళు అనుకున్న లక్ష్యానికి దరిదాపులుగా చేరుకోవడానికి ఆస్కారం ఉండేది. ప్రభుత్వాల పరంగా అక్కడ తలెత్తిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా నేను అలైన్మెంట్ మారుస్తాను అని చెప్పని కొన్ని సంవత్సరాల పాటు ఆయన పనుల్ని జరగనీయకుండా స్తంభింపజేశారు. దాని పర్యవసానం ఆ ప్రాజెక్టు
డిలే అవ్వకుంటూ వెళ్ళింది. కాన్సెప్టలైజ్ అయిన ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి జరిగిన పొలిటికల్గా జరిగిన డిలే మూలాన ఇవాళ టైంకి ఆపరేషన్స్లోకి రాలా. అంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల కబుర్లు చెప్పి ఆయన అమరావతి నగర నిర్మాణం అవసరం లేదు అంటున్నాడు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే, ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాల పాటు ఆంధ్ర ప్రాంతంలో పుట్టి పెరిగిన యువత, ఆంధ్ర ప్రాంత ప్రజలు ఈ మాట్లాడుతున్న ఏ సన్నాసైనా సరే నేను సవాల్ చేసి చెప్తున్నా, నేను పుట్టి పెరిగిన గ్రామం లాంటి కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు వచ్చి ఒకనాడు ఆ గ్రామాలు ఎలా ఉన్నాయి, ఇవాళ ఎలా కొనారిల్లుతూ ఉన్నాయి, ఆ గ్రామాల్లో ఉన్న కుటుంబాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉన్నారు, ఆ గ్రామాల్లో సివిక్ కమ్యూనిటీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ నివసించడానికి ప్రజలు లేని పరిస్థితులు. కారణం ఏంటి అంటే, స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక ఒక ఐటీఐ చదువుకున్నాడు కూడా సంచికి బట్టలు పెట్టుకొని ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వలస వెళ్లాల్సిన స్థితి. అంటే జీవితకాలం వలసల మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం బతకాల. స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించగలిగే ఒక సమగ్ర నగర నిర్మాణం జరిగితే, రాజధాని అని కూడా అంటలా నేను, ఒక సమగ్ర నగర నిర్మాణం జరిగితే అన్ని రకాల ఉపాధి అవకాశాలు, అన్ని రకాల విద్యా అవకాశాలు, అన్ని రకాల వైద్య అవకాశాలు ఉండగలిగే ఒక నగర నిర్మాణం జరిగితే ఇతనికి వచ్చే నష్టం ఏంటి? ఇతను ఏమంటాడు ఎంతసేపటికి, డీసెంట్రలైజ్డ్ అభివృద్ధి జరగాలి అంటే ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేప్పటికే డీసెంట్రలైజ్డ్ అభివృద్ధి ప్రస్తావన వస్తుందా? ఇదే మాట హైదరాబాద్ నగరంలో కూర్చొని ఎందుకు మీరు హైదరాబాద్ నగరాన్ని మాత్రం అభివృద్ధి చేస్తున్నారు, మీరు ఆదిలాబాద్ను కాగజ్ నగర్ను ఎందుకు అభివృద్ధి చేయట్లేదని చెప్పని అక్కడ మాట్లాడి చూడు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం దగ్గరికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సహనంతో భరిస్తున్నారు కాబట్టి అని చెప్పని ఎవడికి ఎక్కడెక్కడ పాండిత్యం మొత్తాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకున్న పాండిత్య పరిజ్ఞానాన్ని మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మీద ఒక ప్రయోగశాలగా మారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం తాము కూడా దక్షిణాదిలో లేదు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందున్న మిగిలిన పౌర సమాజాల సరసన తలెత్తుకొని నిలబడాలి అని చెప్పని చేసే ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నమే చేస్తున్నారు. దానికి వీళ్ళ పాండిత్యాన్ని మొత్తాన్ని రంగరించి అక్కడ ఆ ప్రాజెక్టు ఫెయిల్యూర్ అయింది, ఇక్కడ ఈ ప్రాజెక్టు ఫెయిల్యూర్ అయింది, ఇక్కడ ఈ నిర్ణయంలో అవినీతికి ఆస్కారం ఉంది, అక్కడ ఆ నిర్ణయంలో అవినీతికి ఆస్కారం ఉంది అంటున్నారు. నిజంగానే నీకు అంతటి పౌర స్పృహే ఉండున్నట్టయితే, అంతటి సామాజిక స్పృహే ఉండున్నట్టయితే, జరిగే అవినీతి ఏదైనా ఉంటే దాన్ని న్యాయ పోరాటానికి సిద్ధపడు. ఈ అంశంలో అవినీతి చోటు చేసుకుంది అని చెప్పని న్యాయ పోరాటానికి సిద్ధంగా దానికి ఎవరు ముందుకు రారు. ఇవాళ 93-94 సంవత్సరాల వయసు వచ్చింది ఆ వడ్డే సోమనాథేశ్వరరావుకి. ఆయన అమరావతిని వ్యతిరేకించాడు. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కర్నూలు నడిబొడ్డుని చెప్పారు, విశాఖపట్నం నడిబొడ్డుని చెప్పారు, అనంతపూర్ నడిబొడ్డుని చెప్పారు. చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మాటను ఆశీర్వదించి ప్రజలు 164 సీట్లు కట్టబెట్టారు. జనతా జనార్దన్, ప్రజల తీర్పు అంతిమ నిర్ణయం. ప్రజలు అమరావతికి రాజధానిగా ఆమోదం తెలుపుతూ ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. ఇవాళ ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రభుత్వం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అమలు చేస్తూ ఉన్నప్పుడు ఆ నిర్ణయంలో ఏదైనా లోపాలు ఉన్నాయి అని చెప్పని మీరు ఫీల్ అయితే, ఆ నిర్ణయంలో ఉన్న లోపాలు ఇవి అని చెప్పని హేతుబద్ధంగా మీరు ప్రభుత్వానికి ఎత్తి చూపండి, న్యాయ పోరాటం చేయండి. అందులో ఏదైనా అవినీతి చోటు చేసుకుంది అని అంటే సాక్ష్యాధారాలతో న్యాయస్థానం తలుపు తట్టండి. ఇవేమీ లేకుండా ప్రజలను తప్పుదో పట్టించడానికి, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ఏదో అవినీతి జరిగిపోతూ ఉంది, రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులను తీసుకొచ్చి అక్కడ ఎందుకు పెడుతున్నారు అని మాట్లాడుతున్నాడు ఈ రామచంద్రయ్య. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఏ వనరులు తీసుకొచ్చి అక్కడ పెట్టుబడి పెడుతున్నారు? మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి అమరావతి నిర్మాణం కోసం ఎన్ని కేటాయింపులు చేశారు? మొట్టమొదటి దానికి సమాధానం చెప్పు నువ్వు. పార్లమెంటు ద్వారా రాష్ట్ర విభజన జరిగింది. ఒక రాజధాని నిర్మాణం జరిపించి తీరాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. రాష్ట్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు, ఆ రాష్ట్రానికి రాజధాని ఎక్కడో నిర్ణయించకుండా రాష్ట్ర విభజన జరిగినప్పుడు, ఆ రాజధాని నిర్మాణాన్ని చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రం మీద పెట్టినప్పుడు దానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించి తీరాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఆ బాధ్యతలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయింపు చేశారు. గత విభజన జరిగిన 2014 నాటి నుంచి ఈ రోజు వరకు ఒక కన్సిడరబుల్ అమౌంట్ ఇచ్చింది అని అంటే ఇప్పుడే. అంతకుముందు కేవలం 1,500 కోట్లు మాత్రమే కేటాయింపు చేశారు. 1,500 కోట్ల రూపాయలతోటి ఒక భవన నిర్మాణం కూడా సాధ్యపడదు. నగర నిర్మాణం అనేది దుస్సాధ్యం. అటువంటిది ఇవాళ కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తుంటే, రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఒక రూపు సంతరించుకుంటూ ఉంటుంటే, ప్రతి సందర్భంలో ప్రతి దాంట్లో అవినీతి, అనవసరపు పెట్టుబడి అని చెప్పనే ఈ అసంబద్ధ వాదనలతోటి ఇప్పటికి విషం జిమ్మింది చాలు. మా రాష్ట్ర ప్రజలు మా భవిష్యత్తు
మాకు మేము నిర్మాణం చేసుకోగలం, మా భవిష్యత్తు దిశగా మాకు మేము అడుగులు వేసుకోగలం. ఆ స్థాయి పరిజ్ఞానం మీలాంటి ప్రొఫెసర్లు వచ్చి చెప్తే తప్పితే ఎడ్యుకేట్ అవ్వాల్సిన స్థితిలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం లేదు. మీకన్నా చదువుకున్న వాళ్ళు, మీకన్నా ఉన్నత స్థానాల్లో ఉన్నాళ్ళు, మీకన్నా రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు, మీకన్నా సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు లక్షలాదిగా ఆ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి మీరు వడ్డే సోమనాథేశ్వరరావు గారికి చెప్పదలుచుకుంటే చెప్పుకోండి, ఆయన మీ ఉపన్యాసాలు వినదలుచుకుంటే ఆయన మీరిద్దరు కలిసి వినుకోండి. కానీ పదే పదే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం భవిష్యత్తుతో ఆటలాడతాము అని అంటే ఇప్పటివరకు సహించాం, కానీ ఎల్లకాలం సహించడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా సిద్ధంగా ఉండదు. ఇక నుంచి ఏ మేధావైనా సరే ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దండెత్తి వస్తాము, మా అభిప్రాయాన్ని మీ మీద బలవంతంగా రుద్దుతాము అని అంటే భరించడానికి, సహించడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఎల్లకాలంగా సిద్ధంగా అయితే ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.